ఓం శ్రీ మాత్రే నమః. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. భగవంతుడు సర్వాంతర్యామి అయినప్పుడు ఆలయాలకి, తీర్థయాత్రలకు ఎందుకు వెళ్ళాలి? మనలో చాలా మంది తరచూ గుడికి వెళ్తుంటారు. ఇక పండగల సమయంలో ఏ ఆలయం చూసినా భక్తులతో కిటకిటలాడుతుంది. అయితే గుడికి వెళ్ళినప్పుడు మనం చేసే ప్రదక్షిణల పరమార్థం ఏమిటి? అసలు భగవంతుడి దర్శనం కోసం ఆలయానికి ఎందుకు వెళ్ళాలో ఇప్పుడు తెలుసుకుందాం రండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. దేవుడు సర్వాంతర్యామి అయిన ఆలయాలు, తీర్థస్థలాల్లో సులభంగా లభ్యమవుతాడని, భక్తులను సంపూర్ణంగా అనుగ్రహిస్తాడని పండితులు చెప్తారు. అందుకే తరచూ ఆలయాలకు వెళ్ళాలని సూచిస్తుంటారు. దేవాలయానికి వెళ్ళడం వల్ల కొన్ని శాస్త్రీయ ప్రయోజనాలు ఉన్నాయి. సాధారణంగా ఆలయాలను భూమి లోపల పాజిటివ్ ఎనర్జీ ప్రసరించే చోట కడతారు. ఆకర్షణ తరంగాలు కేంద్రీకృతమైన ప్రదేశంలో వేద మంత్రాలు రాసిన రాగి పాత్రని నిక్షేపింపజేసి దానిపైన మూల విరాట్ను ప్రతిష్ఠిస్తారు. రాగి భూమిలోని శక్తి తరంగాలను ఆకర్షించి దేవాలయ పరిసర ప్రాంతాల్లో విడుదల చేస్తుంది. దీనివల్ల మనం గుడికి వెళ్ళినప్పుడు ఆ పాజిటివ్ ఎనర్జీని పొందవచ్చు. అలాగే దేవుడిని దర్శించుకుంటున్న సమయంలో గర్భగుడిలో దీపం వెలుగుతూ ఉంటుంది. పండితులు మన ఎదురుగా కర్పూరాన్ని వెలిగించి హారతి ఇస్తారు. భక్తులు గుడి గంటలు కొడుతూ ఉంటారు. ఇలా అన్ని వైపుల నుంచి పాజిటివ్ ఎనర్జీ సమీకృతం కావడం వల్ల ఆలయానికి వెళ్ళినప్పుడు మానసిక ఆనందం కలుగుతుంది. దాని ద్వారా శారీరక ఆరోగ్యము మన సొంతమవుతుంది. దేవుడికి చేసే ఉపచారాల్లో ప్రదక్షిణ కూడా ఒకటి. ప్రదక్షిణ అంటే చుట్టూ తిరగడం అని అర్థం. ప్రదక్షిణ విధానంలో భ్రమర కీటక న్యాయం, అయస్కాంత న్యాయం అని రెండు ఉన్నాయి. తుమ్మెద ఒక కీటకాన్ని చూసి దాని చుట్టూ గిర్రున తిరుగుతూ శబ్దం చేస్తూ ఉంటే క్రమంగా ఆ కీటకం కూడా భ్రమరమైపోతుంది. దీనినే భ్రమర కీటక న్యాయం అంటారు. అలాగే ఒక చిన్న ఇనుప ముక్క మీద అయస్కాంతంతో ఒక క్రమ పద్ధతిలో కాసేపు రుద్దితే ఆ ఇనుముకు అయస్కాంత శక్తి వస్తుంది. అదే నియమం ప్రదక్షిణకు వర్తిస్తుంది. దేవుడి విగ్రహం అడుగున ఉంచిన యంత్రానికి, దాంట్లో నిక్షిప్తమైన మంత్రాలకు ఎంతటి శక్తి ఉంటుంది? గుడి చుట్టూ కొన్ని ప్రదక్షిణాలు చేయడం ద్వారా ఆ శక్తి మనలో ప్రవేశించి మానసిక, శారీరక ఆరోగ్యం సొంతమవుతుంది. ప్రదక్షిణని కూడా దేవుణ్ణి భక్తితో స్మరించుకుంటూ చెయ్యాలి. అలా 1-3, 7, 9, 11, 108 వరకు చెయ్యొచ్చు. ఇందులోనూ ఆత్మ ప్రేకారగిరి ప్రదక్షిణ అని రకరకాలు ఉంటాయి. మన ఆత్మలోనే పరమాత్మ కొలువై ఉంటాడని నమ్మి మన చుట్టూ మనం తిరుగుతూ చేసేదే ఆత్మ ప్రదక్షిణ. అలాగే మూల విగ్రహం చుట్టూ తిరిగితే అది ప్రాకార ప్రదక్షిణ అవుతుంది. ఇక ఇందులోనే పాద ప్రదక్షిణ కూడా ఉంటుంది. అంటే పాదానికి పాదాన్ని ఆనిస్తూ అడుగులో అడుగు వేస్తూ ప్రదక్షిణ చేస్తారు. శిఖరం చుట్టూ తిరగడాన్ని గిరి ప్రదక్షిణ అంటారని పండితులు చెప్తున్నారు. ఒకసారి గిరి ప్రదక్షిణ చేస్తే కోటి సార్లు అంగ ప్రదక్షిణ చేసిన ఫలితం లభిస్తుందని అంటున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.